క్షణం ప్రజల పక్షం NITV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సోమవారం ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం. మదనపల్లిలో వేలాది మందితో ఘనంగా సామూహిక యోగా కార్యక్రమం నిర్వహణ. ప్రజలను రంజింపజేసిన శాసవల చిన్నమ్మ కథ. మహిళలకు చీరలు పంపిణీ చేసిన పురం సహదేవ. డీటెయిల్స్ చూస్తే యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం 2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా కేంద్రం మదనపల్లి జడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితర అధికారులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు యోగా శిక్షకుల మార్గదర్శకత్వంలో యోగా చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా అభ్యాసకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర 2026 ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం దిశగా జిల్లా ముందడుగు వేస్తుందన్నారు. యోగా పట్ల ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం సంతోషకరమని అన్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం యోగాపై వారి ఆసక్తి, అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాను ప్రజల జీవన శైలిలో భాగం చేయాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత కూడా సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. జిల్లాకు కేటాయించిన ప్రత్యేక థీమ్కు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో జూన్ 11న హార్స్లీ హిల్స్ మరియు 14న బోయకొండలో కూడా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాను కేవలం యోగా దినోత్సవానికే పరిమితం చేయకుండా ప్రతిరోజు ఆచరించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు యోగా ప్రాధాన్యతను ప్రజలకు వివరించి ఆరోగ్య చైతన్యాన్ని మరింత విస్తరించాలని కోరారు. అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని, విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. నేటి పిల్లలే దేశ భవిష్యత్తును, ఆరోగ్యవంతమైన తరం దేశ అభివృద్ధికి బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు పాల్ బ్రహ్మకుమార్ పాల్గొన్న వారితో వివిధ యోగాసనాలు చేయించి వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ICDS PD హైమావతి, డ్వామా PD వెంకటరత్నం, DPO రాధమ్మ, DRDA PD నాగేశ్వరరావు, DLDO లక్ష్మీపతి, DMHO లక్ష్మీ నరసయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, తహసీల్దార్ మాధవి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ICDS సిబ్బంది, విద్యార్థులు, యోగా అభ్యాసకులు, వివిధ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అందజేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్లో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు తీవ్రమైన ప్రజా సమస్యలతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉండిపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజాపాలన రావడంతో పెద్ద ఎత్తున సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ వద్దకు వస్తున్నారని అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలవాలని కోరారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం కదిరి రోడ్డులోని భారత మైదానం నందు జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం రాత్రి ప్రదర్శించిన శాసవాల చిన్నమ్మ కథ ప్రజలను రంజింపజేసింది. ఈ నాటకానికి రామారావు కాలనీకు చెందిన చేనేత విభాగం నాయకులు
పురం సహదేవ ఆర్థిక సహకారం అందజేయడమే కాకుండా నాటకాన్ని తిలకించడానికి విచ్చేసిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహదేవ మాట్లాడుతూ రోజు రోజుకి కళలు అంతరించిపోతున్నాయని, కావున అందరూ కళలను ప్రోత్సహించి కళాకారులను ఆదరించాలన్నారు. సాసవల చిన్నమ్మ కథలో అన్ని పాత్రల్లో చక్కగా ప్రదర్శించారన్నారు. సాసవల చిన్నమ్మ కథ వింటే ఎంతో పుణ్యం లభిస్తుందని, ఈ నాటక ప్రదర్శనకు తన వంతు సహకారం అందించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. అనంతరం మహాభారతం నిర్వాహకులు కొరముట్ల వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే మహాభారత యజ్ఞానికి పురం సహదేవ తన వంతు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. అదేవిధంగా ధర్మరాజు పాత్ర ధరించి రక్తి కట్టించారని కొనియాడారు. ఈ ఏడాది మహాభారత యజ్ఞం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం పురం సహదేవను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుజాతమ్మ, గోపమ్మ, కొప్పల హరినాథ్, శంకర్ రెడ్డి, వెంకటనాగులు, యశోదమ్మ, మనోహర్, గురుప్రసాద్, ఆదిమూర్తి, మునెప్ప కాలనీ విశ్వనాథ్, సీనా తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను 50 సంవత్సరాలు పూర్తయ్యాయనే నిబంధన పేరుతో విధుల నుంచి తొలగించడం తీవ్ర అన్యాయమని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ అన్నారు. ఈ సమస్యపై సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ ఆసుపత్రి పరిశుభ్రత, రోగుల సేవల కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్న కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తక్కువ వేతనాలతో క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకుండా తొలగింపులకు పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే యథావిధిగా విధుల్లోకి తీసుకుని వారి జీవనోపాధిని కాపాడాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు లక్ష్మీ పార్వతి, లలిత, రాజేశ్వరి, గుంటమ్మ, కృష్ణవేణి, అలివేలు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. తొలగించినటువంటి కార్మికులు ఉన్నారో వారికి విధుల్లోకి వెంటనే తీసుకోవాలని, కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చొరవ తీసుకొని ఎవరైతే తొలగించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీ పద్మావతి ఏజెన్సీ ఉందో ఆ యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకొని వారి కుటుంబాలను ఆదుకోవాలని సందర్భంగా దగల్ డీఎస్సీపై అన్నమయ్య జిల్లా వైసీపీ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఉద్యోగాల కోసం ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులు మాత్రమే ఎక్కువ శాతం నష్టపోయారని, ఉద్యోగం సాధించడం కోసం పగలు రేయి కోచింగ్లో తీసుకుని కష్టపడి చదివిన విద్యార్థులకు నోట్లో దుమ్ము కొట్టి అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉద్యోగాలు పంచుకోవడం ఏమాత్రం న్యాయమని వాపోయారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్సీసీఎల్ వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు, ఎంపీపీ వెలుగుచంద్ర, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేరకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర ఆదేశాల మేరకు రాజంపేట ఎంపీ గౌరవనీయులైన పెద్దలు మిథునన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఎస్సీ లీడర్లందరూ కూడా ఈ 2025 ఏదైతే డిఎస్సి దగాబడిందో దీంట్లో చాలా వరకు అవకతవకలు జరగడం వాస్తవం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి, రాష్ట్రంలో 6వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉద్యోగాలు ఆల్రెడీ పనిచేస్తుంటారో వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా రిక్రూట్మెంట్ పిలుపు మేరకు మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు ఆదేశాల మేరకు, రాజంపేట ఎంపీ నితిన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు ఆగేబేట అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిఎస్సి అవతవకల పైన మేము ఈరోజు నిరసన ఇక్కడ చేయడం జరిగింది. డిఎస్సి అవతవకల పైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలి. విద్యాశాఖ మంత్రి గారు ఎంబడే రాజీనామా చేసేసి ఆయన డిఎస్సి వాళ్ళ అభ్యర్థులను అందరినీ మళ్ళా కొత్తగా మొదలుపెట్టేసి
అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని మేము వైఎస్ఆర్ పార్టీ అన్నమయ్య జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ అన్నమయ్య జిల్లా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మెగా డిఎస్సి అంటే దగా డిఎస్సిగా ఈరోజు దాదాపు 1 నెల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతి రాష్ట్రమంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన తెలియజేస్తున్నారు. కారణం ఏమనగా అంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఒకసారేమో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ లేదని చెప్తుంది, ఒకసారేమో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ ఉందని చెప్తుంది. అంటే తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం ఉన్నప్పుడు మాత్రం ఎగ్జామ్ ఉండదు, మిగతా ఏదైతే బడుగు బలహీన వర్గం. నిమ్మనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఘనంగా గంగ జాతర నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సారె చీరలు సమర్పించి అభిషేకాలు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి దీలు బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామాల్లో ఆనవాయితీ ప్రకారం అమ్మవారి వద్ద ఆసాది వారిచే భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి ఇష్టమైన ఏనుపోతూ పొట్టేలు కోళ్లను బలి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొనడం జరిగింది. వాళ్ళ పరకలతో కొడతారప్ప. కాదు పరకలతో మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిస్టర్ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో వాస్తవ ప్రపంచంతో అనుసంధానమైన డిజిటల్ సాంకేతికతలు మరియు వాటి భవిష్యత్తు అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన స్పేషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఏంజల్ ఇన్వెస్టర్ డాక్టర్ మల్లేశం దాసరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, స్పేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ 3D కమ్యూనికేషన్ వంటి సాంకేతికతలు భవిష్యత్ ప్రపంచాన్ని రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భౌతిక ప్రపంచం మరియు డిజిటల్ ప్రపంచం మధ్య వారధిగా పనిచేసే స్పేషియల్ కంప్యూటింగ్ సాంకేతికతల ప్రాముఖ్యతను వివరించారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, గేమింగ్, ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్ మరియు వినోద రంగాల్లో AR, VR సాంకేతికతల వినియోగం వేగంగా పెరుగుతుందని, వీటి ద్వారా వినూత్న అభ్యాస విధానాలు, మెరుగైన అనుభవాలు మరియు సమర్థవంతమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా స్మార్ట్ వేరబుల్స్, సెన్సింగ్ టెక్నాలజీలు, డేటా కంప్రెషన్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, రియల్ టైం ప్రాసెసింగ్ వంటి రంగాల్లో జరుగుతున్న ఆధునిక పరిశోధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా తాను అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ గ్లాసెస్ సాంకేతికతకు సంబంధించిన పరిశోధనలు ప్రదర్శించగా అవి అధ్యాపకులు మరియు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్పేషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల నిర్మాణంలో ఉన్న అవకాశాలు, సవాళ్లు మరియు భవిష్యత్తు పరిశోధన దిశలపై సమగ్రంగా వివరించిన డాక్టర్ మల్లేశం దాసరి ఈ రంగాల విభాగ స్వభావం కారణంగా AR, VR మరియు స్పేషియల్ కంప్యూటింగ్ నైపుణ్యాలు భవిష్యత్తులో విద్యార్థులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు విజయలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.